నినాదాల హోరు కన్నీటితో నిండుతున్న మూసీ నది సర్వనాశనమైపోతావు రేవంత్ అని శాపనార్థాలు. ఇవాళ చూడొచ్చు ముఖ్యమంత్రికి ఏ విధంగా శాపనార్థాలు వస్తూ ఉన్నాయో. ప్రజల నుంచి ఏరుకోరి తెచ్చుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతో జోరుగా ప్రచారాలు సాగినాయి. కానీ 10 నెలలు గడవక ముందే, పట్టుమని 10 నెలలు గడవక ముందే ప్రజలు తిరగబడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వాళ్ళ గోస మరి వాళ్ళ శాపనార్థాలు ముఖ్యమంత్రికి తగులుతాయని చెప్పి కూడా చాలామంది బాధితులు మరి చాలా శాపనార్థాలు పెడుతున్నటువంటి అంశము. మరి ఇకనైనా హైడ్రా ఆపుకొని మరి ఈ ప్రక్షాళన, ఈ హైడ్రా ఇదంతా మరి ప్రభుత్వం ఆలోచించి ఆచితూచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరి చేసే దిశగా, మరి ఆ ఇబ్బంది పడుతున్నటువంటి ఆ బాధితులను కూడా న్యాయం చేసే దిశగా తొందరగా రియాక్ట్ అయితే బాగుంటుందని చెప్పి కూడా మరి ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. చూడొచ్చు, శుక్రవారం హైదరాబాద్ చైతన్యపురి కొత్తపేటలో హైడ్రా మార్కింగ్కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన స్థానికులు. హైదరాబాద్ మూసీ తీరంలో తీవ్ర ఉద్రిక్తత, సర్వేలను అడ్డుకొని స్థానికుల ఆందోళనలు, రోడ్డుపై బైఠాయింపు, భారీగా ట్రాఫిక్ జామ్, ఆపితే ఆపితే లోపలేస్తామంటూ పోలీసుల బెదిరింపు. మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టవా, ఇండ్ల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరికలు. నేడు రేపు కూల్చివేతలకు రంగం సిద్ధం, బుల్డోజర్ బృందాలకు అర్ధరాత్రి సందేశాలు అని చెప్పి కూడా మరి అర్ధరాత్రి కూల్చివేస్తామని చెప్పి నిన్న కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఇక్కడ ఏదైతే బాధితులు అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న, మీ అన్నకు ఒక న్యాయం మాకొక న్యాయమా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అడుగుతున్నటువంటి అంశము. మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టవా అని చెప్పి ఇక్కడ ఆ స్థానికులు, ఆ బాధితులు, హైడ్రా వల్ల బాధపడుతున్నటువంటి ఆ బాధితులు అడుగుతున్నటువంటి అంశాన్ని, ఎందుకు ఇవాళ తిరుపతి రెడ్డికి నోటీసులు వస్తాయి, తిరుపతి రెడ్డికి కోర్టు నుంచి స్టే వస్తుంది, తిరుపతి రెడ్డి ఇంటికి పోవడానికి బుల్డోజర్లకి హైడ్రాకు ఎందుకు సమయం చాలట్లేదు, లేకపోతే ఎందుకు పోవట్లేదు? ఇక్కడ పేదోనికి అయితేనేమో భారీ ఎత్తున భద్రత బలగాలు వస్తాయి, ఈడీ వస్తుంది, హైడ్రా వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, అన్నీ వచ్చి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గంటేసి కూల్చే అంశము మనం సెకండ్లలో చూస్తున్నాం. వితిన్ సెకండ్లలో నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఎందుకు నెల రోజుల నుంచి కూడా తిరుపతి రెడ్డి ఇంటి ప్రాంగణంలో ఏ ఒక్క బుల్డోజర్ కూడా పోకపోవడానికి కారణం ఎవరు? స్టే రావడానికి కారణం ఎవరు? హైడ్రా ఆ ప్రాంగణంలో అసలు పరిశీలన ఎందుకు చేయట్లేదు? ఇవాళ ఎక్కడో కంప్లైంట్ వస్తే నగర కాలనీలో కంప్లైంట్ వచ్చింది, ఇక్కడ అక్రమానికి పాల్పడ్డారు, అందుకే కూల్చేస్తామని చెప్పి కూడా వితిన్ మినిట్లో వెళ్ళి కూలగొడతారు కదా. మరి తిరుపతి రెడ్డి ఇంటికి సంబంధించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, ప్రతిపక్షాలు కంప్లైంట్ ఇస్తుంది, స్థానిక ప్రజలు కంప్లైంట్ ఇస్తున్నారు. మరి ఎందుకు హైడ్రాకి కనిపించట్లేదనే అంశాన్ని ఇక్కడ బాధితులు అడుగుతున్నటువంటి చూస్తూ ఉన్నాము. మరి ఇంట్లో జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తూ ఉన్నారు, శాపనార్థాలు పెడతా ఉన్నారు. రేవంత్ మా ఇల్లేమైనా నీ అయ్యజాగిరా అంటూ కూడా మరి అవ్వజాగిరా ఒకసారి పబ్లిక్లోకి వచ్చి చూడు అని చెప్పి కూడా మనం మాట్లాడలేనటువంటి అంశాన్ని చెప్పు తీసుకొని కొడతామంటూ 5 ఏళ్ళ నుండి పోయేటోనివి మా జోలికి ఎందుకు వస్తున్నావు, ఇది సీఎం రేవంత్పై వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహం అని చెప్పి కూడా మరి క్లియర్ కట్గా భారీ ఎత్తున ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ దేనికోసము ఒక 5 సంవత్సరాలు ఉండిపోయేటువంటివి ఎందుకు మా జోలికి వస్తూ ఉన్నావు అని చెప్పి కూడా అడుగుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక పెద్దవాడు కూడా మాట్లాడుతూ ఉంది. రాధమ్మ ఆవేదన, ఈమె పేరు రాధా, ఉండేది హైదరాబాద్ చైతన్యపురిలోని కొత్తపేటలో, ఈమె ఇల్లు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉందంటూ అధికారులు శుక్రవారం ఎర్రగుర్తు పెట్టారు. ఇంటిని కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. ఈమెకు 3 ఆడపిల్లలు, నేను వాళ్ళ పెళ్లి చేయాల్సి ఉంది, దయచేసి నన్ను నా ఇంటిని వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటా, దండం పెడతా అని ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నది. ఆమె గోడు వినేవారెవరు? ఆమె గోడు వినేవారు ఎవరు? తను తెలంగాణనే, హైదరాబాదే, ఇక్కడే. ఒక మహిళకి ఆపదొస్తే రేవంత్ అన్న అంటే నేను ఈగలా వాలిపోతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారికి పెద్ద ఆవిడ ఆవేదన వినాలి. తనకి ఆడపిల్లలు ఉన్నారట, పెళ్లి చేయాల్సినటువంటి టైం కూడా ఉందట, దానికి సంబంధించి మరి ఇల్లు ఎందుకు కూలుస్తారు, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఒక తల్లి ఆవేదన పడుతూ ఉన్నది. ఈ ఆవేదన ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? ప్రభుత్వం చేస్తుందా పిల్లల పెళ్ళిళ్ళు? పోనీటి కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, తులం బంగారం, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తుంది అంటే అది లేదు, ఏది లేదు. అలా
ఆ పెద్దావిడ ఆవేదన చూస్తూ ఉంటే ఒక్కసారి ప్రభుత్వానికి ఎందుకు కనికరం రావట్లేదు ఏంటో తెలియదు. కానీ వాళ్ళు నిన్న ఏదైతే ఆ నోటీసులు కావచ్చు గుర్తించి మరి ఆ సింబల్ వేయడం జరిగింది, మరి కూల్చివేస్తాం త్వరలో అని చెప్పి కూడా మరి తను కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి అంశాన్ని చూస్తాను. ఇలా తిను ఒకటే కాదు, చాలా ప్లేస్లలో ఇదే పరిస్థితి. ఇల్లు లోన్ కట్టుకొని, కొంతమంది లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుల పిల్లల కోసము ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా బ్యాంకులలో ఆ లోన్లే అయిపోలేదు, ఇక్కడ ఇల్లు కూడా కొడతా ఉన్నారు. అక్కడ బ్యాంకుల నుంచో లోన్లు కొట్టాలనే వేధింపులు, ఇక్కడ చూస్తేనేమో ఇల్లు ఉండదు. వాళ్ళ పరిస్థితి ఏడికి పోవాలి వాళ్ళు? ఆ లోను, ఇల్లు లేని దానికి లోన్ కట్టాలంటే ఎట్లా తెచ్చి కడతారు వాళ్ళు? మరి ప్రభుత్వం కడుతుందా ఆ లోన్లన్నీ కూడా? నిజంగా ఈ కూలగొట్టే ముందు అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి దానిపైన విచారణ ఎందుకు చేయట్లేదు? ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? మొదటగా తప్పు ఇక్కడ ప్రజలది, అక్కడ ఆక్రమించిన బాధితుడిదే కాదు, పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. ఎందుకు రిజిస్ట్రేషన్ అయినాయి? రిజిస్ట్రేషన్లు అయినటువంటి భూములకి ప్రభుత్వం ఎందుకు గుల్చేస్తుంది? ప్రభుత్వమే చెప్పింది ఈ ఇండ్లు చట్టబద్ధంగా ఉన్నాయి అని చెప్పి, మళ్ళీ ప్రభుత్వమే కూలగొడతా ఉంది. దారుణమేం తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లని మళ్ళీ ఇదే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేస్తూ ఉందంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అంశము. ఇవాళ పర్మిషన్ ఇచ్చిన దగ్గరికి ఏ హైడ్రా పోదు, ఏ అధికారి పోదు, ఏ ప్రభుత్వం పోదు, ఎవరు పోరు. కానీ అక్రమంగా నిర్మించారని పేదోని ఇల్లు కూలగొట్టడానికి మాత్రం అందరికీ కాళ్ళు వస్తాయి, అందరికీ చేతులు వస్తాయా? ఇవాళ నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఆక్రమించిన వ్యక్తి మహిళ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దానికంటే దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను కూడా శిక్షించాలి కదా, అధికారులకు కూడా శిక్ష పడాలి కదా. ప్రభుత్వమే ఇస్తుంది ఇల్లు కట్టుకోమని పర్మిషన్, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది, ప్రభుత్వమే కరెంటు బిల్లు తీసుకుంటుంది, ప్రభుత్వమే వాటర్ బిల్లు తీసుకుంటుంది, ప్రభుత్వమే అన్ని బిల్లు తీసుకుంటుంది, మళ్ళీ ప్రభుత్వం వచ్చి కూల్ చేస్తుంది. ఇది ఎక్కడ న్యాయమో అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి. ఖాళీ చేసుకోవడానికి సమయం ఇవ్వకపోగా మళ్ళీ నిజంగా లోన్లు తెచ్చుకొని లోన్ల కడగట్టలేక ఇండ్లు కూలిపోయిన బాధ చూడలేక మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందంటే ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఏ విధంగా హైడ్రా కొనసాగుతుంది, మీరు ఏ విధంగా మూసి ప్రక్షాళన చేస్తూ ఉన్నారు అనేది ఇవాళ పేదల ఆర్తనాదాలు, పేదల కన్నీళ్ళు, పేదల గోస ప్రభుత్వానికి మరి పడుతుందా అని చెప్పి చాలామంది ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. అర్ధరాత్రి బస్తీల్లో గస్తీ, వెంటాడుతున్న కూల్చివేతల భయం, రాత్రిళ్ళు కాపలా ఉంటున్న స్థానికులు, శత్రు దేశంపై దాడుల్లో సీఎం కక్ష, బాధితులు చెప్తున్నటువంటి అంశం. నిజంగా ఇదేదో పాకిస్తాన్ వేరే దేశాల్లో వాళ్ళు ఆక్రమించుకొని వచ్చి కూర్చున్నట్టు వచ్చి ఊటావుటిగా వచ్చి కూల్చేస్తున్నటువంటి వైనంగా మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళకి నిద్ర కూడా లేకుండా ఆ బస్తీలోనే మరి కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు ఏ టైంలో వచ్చి బుల్డోజర్ ఎప్పుడు కూల్స్తుందో తెలియదు. ఇంకా పడుకొని ఉంటే అందులో అట్లే కూల్చేస్తుందేమన్న భయాందోళన కూడా ప్రజలు ఉన్నారట. మరి ఇవన్నీ ప్రభుత్వాలను ఎందుకు వాళ్ళ పట్టించుకోవట్లేదు? నిజంగా ఇవాళ మన దేశంలో ఉన్నామా, పక్క దేశంలో ఉన్నామా, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, ఈ పేదలను ఈ విధంగా పీడ్చుకు తింటా ఉంటే అని చెప్పి కూడా ఇవన్నీ అంశాలు వెలువెత్తుతూ ఉన్నాయి.